హలో గైస్, ఎట్లున్నారు అందరూ? మనం వాయిస్ ఓవర్ వీడియోస్ పెట్టకైతే చాలా రోజులు అవుతుంది. ఇక ఈ రోజు మా బుడ్డోనికి అయితే హాలిడే ఉండడంతో అనికి చక్కగా జిమ్ కి అయితే పట్టుకొచ్చిన. రోజు ఎంటీ స్టమక్ తో నా బాడీ వెయిట్ అయితే 60.30 ఉంది. అలాగే మా బుడ్డోని వెయిట్ చూసుకుంటే 50 గ్రాములు తక్కువ 13 కిలోలు ఉన్నాడు. మా బుడ్డోని స్పెషాలిటీ ఏంటంటే వచ్చిన ఒక్క రోజే నెలకు సరిపడ్డ వర్కౌట్ అయితే చేసుకుంటాడు. ఇంకొచ్చి ఏం చేస్తావురా అని నేను వాడిని అడిగితే దానికి వాడిచ్చిన ఆన్సర్ కి నా మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది. నేను కండలు పెంచి నా గర్ల్ ఫ్రెండ్ అయితే ఇంప్రెస్ చేస్తా అన్నాడు. సో మా బుడ్డోనికి అయితే ఇప్పటి నుంచే గర్ల్ ఫ్రెండ్ ఉంది. రీజన్ ఏదైనా పర్లేదు కానీ నాకు వాడి మైండ్ సెట్ అయితే నచ్చింది. నేను కనిపించిన ప్రతిసారి గోలా చేస్తాడు, నన్ను కూడా జిమ్ కి తీసుకెళ్ళి. నాలాగే మా బుడ్డోడి కూడా వర్కౌట్ అంటే పిచ్చి. మా వాడైతే రోజు స్కూల్ కి వెళ్తాడు. ఇక హాలిడే ఉన్నప్పుడల్లా వాడిని జిమ్ కి పట్టుకొస్తా. ఏ వర్కౌట్ చేపించినా గానీ దాని నెక్స్ట్ సెకండ్ థ్రెడ్ మిల్ దగ్గరికి ఉరికిపోతుండు. ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు దాని మీద నడిపించిన కానీ మూతి మీద దెబ్బలు తాకించుకుండు. అయినా కూడా సిగ్గు రాకుండా మళ్ళీ అక్కడికే ఉరుకుతాడు. ఇంకోసారి తాకించుకుంటాడనే భయంతో వానితో పాటు నేను కూడా వాకింగ్ చేసిన. నేను వర్కౌట్ చేయడం ఏమో గానీ వాని చుట్టూ తిరగడమే నాకు ఎక్కువైపోయింది. ఎందుకంటే వాడు మళ్ళీ దెబ్బలు తగిలించుకుంటాడనే భయం. మా బుడ్డోడు వచ్చిన ప్రతిసారి అయితే నా వర్కౌట్ అయితే స్కిప్ అవుతుంది. అయినా ఏం పర్లేదని వాడికి దగ్గరుండి వర్కౌట్ చేపిస్తాను. వీడిని ఫస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు అయితే ఫుల్ ఫీవర్ వచ్చింది. అయినా జిమ్ కి రావడం మాత్రం మానలేదు. రిజల్ట్స్ వస్తలేవని మీలో కొంతమంది అయితే గివ్ అప్ ఇచ్చేస్తారు. అలాంటి వాళ్ళకి మీకు మా బుడ్డోడ ఇన్స్పిరేషన్. ఫీవర్ వచ్చినా గానీ అసలు గివ్ అప్ ఇవ్వలేదు. మీలో రిజల్ట్స్ రావట్లేదని గివ్ అప్ అయితే చాలా జల్దీ ఇచ్చేస్తున్నారు. సో వీడికున్నంత డెడికేషన్ మీకుంటే మాత్రం రిజల్ట్స్ అయితే పక్కా వస్తాయి, నాది గ్యారంటీ. నిజంగా నిన్ను నువ్వు ట్రాన్స్ఫార్మ్ చేయాలనుకుంటే మాత్రం ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ నువ్వైతే వర్కౌట్ స్కిప్ చేయవు. సో కంప్లైంట్ చేయడం వదిలేసి కన్సిస్టెంట్ గా ఉండడం నేర్చుకో. అప్పుడే మీకు బెటర్ రిజల్ట్స్ రావడం స్టార్ట్ అవుతాయి. ఇక వర్కౌట్ లోకి వచ్చేస్తే నేను కొన్ని వర్కౌట్లు అయితే మా బుడ్డోనికి చెప్తే చేసిండు, ఇంకొన్ని నేను చూపిస్తే చేసిండు. పుషప్స్ ఎలా కొట్టాలో నేర్పిస్తుండే వాడుండి నా మీద ఎక్కి పండుకుండు. అలా పడుకోవడం కాదురా బాబు, ఇలా చేయాలని చూపించిన. కొంతమంది పుషప్లు కొట్టడానికి అయితే నానా కష్టాలు పడుతుంటారు, కానీ మా బుడ్డోడైతే సింపుల్ గా కొట్టేస్తుండు. ఇక గ్రిప్ స్ట్రెంత్ ఇంప్రూవ్ కావడానికి కాసేపు వేలాడదీస్తే మంచిగా వేలాడుతుండు గబ్బిలం లెక్క. పెయిన్ అవుతుందని అరుస్తున్నాడు కానీ వదులుతలేడు. ఇక మావాడైతే కొత్త కొత్త వర్కౌట్లు కనబెడుతుండు. క్రాస్ ట్రైనర్ మీద కూర్చొని అయితే గుర్రం స్వారీ చేస్తున్నట్టు చేస్తున్నాడు. అచ్చం బాతు లెక్కనే ఊగుతున్నాడు. ఇక వర్కౌట్ మొత్తం అయిపోయినాక వానికైతే కాసేపు పోజింగ్లు నేర్పించిన. కొత్త కొత్తవి మంచిగా చేస్తుండు బుజ్జిగా. ఇక వర్కౌట్ తర్వాత ఇదే మా బుడ్డోడి బాడీ కండిషన్ ఎట్లుందో కమెంట్ చేయండి. ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలు ఉండి మేము జిమ్ కి వస్తామంటే మాత్రం వాళ్ళని ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ఎందుకంటే వాళ్ళకి ఇప్పటి నుంచే వర్కౌట్ అలవాటు చేస్తే వాళ్ళు సర్టెన్ ఏజ్ వచ్చినాక మంచిగా ఫిట్ గా ఉంటారు అండ్ అదే అలవాటు అవుతుంది వాళ్ళకి. దానివల్ల వాళ్ళైతే ఒక హెల్దీ లైఫ్ కి అయితే అడిక్ట్ అయిపోతారు. సో వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అండ్ జిమ్ కి వెళ్ళని మీ ఫ్రెండ్స్ కి అయితే ఈ రీల్ ని షేర్ చేయండి. కనీసం వాళ్ళైనా చూసి నేర్చుకుంటారు. అండ్ ఇలాంటి ఫిట్నెస్ వీడియోస్ కోసం మన అకౌంట్ అయితే ఫాలో చేసుకోండి మామ.